ప్రతి సాయంత్రం సరిగ్గా 8 గంటలకు రాజు కుటుంబంలో ఒక పని మాత్రం ఎప్పుడూ మానేది కాదు. అది కుటుంబ ప్రార్థన. టీవీ ఆఫ్, మొబైల్ సైలెంట్, పిల్లలందరూ బైబిల్ పట్టుకుని కూర్చునేవారు. ఆ ఇంట్లో పెద్ద సంపద డబ్బు కాదు, దేవుని సన్నిధి. రండి పిల్లలు, ఈరోజు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతలు చెప్పుకుందాం. యేసయ్యా, ఈరోజు పరీక్ష బాగా రాశాను. ధన్యవాదాలు యేసయ్యా. ప్రార్థన 5 నిమిషాలే, కానీ ఆ 5 నిమిషాలు ఆ ఇంటికి 24 గంటల ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేవి. ఒకరోజు రాజుకు కొత్త ఉద్యోగం వచ్చింది. జీతం పెరిగింది, బాధ్యతలు కూడా పెరిగాయి. Raju returned home late again, exhausted after a long day, only to realize. ఈరోజు చాలా అలసిపోయాను. ప్రార్థన రేపు చేద్దాం. సరే, ఒక్కరోజే కదా. ఒక వారం తర్వాత కుటుంబ ప్రార్థన పూర్తిగా ఆగిపోయింది. మొదట్లో ఏమీ జరిగినట్లు అనిపించలేదు, కానీ నెమ్మదిగా ఇంటి వాతావరణం మారడం మొదలైంది. అమ్మా, అన్నయ్య నన్ను కొట్టాడు. నువ్వే మొదలుపెట్టావు. చాలు, రోజూ ఇదే గొడవ. మునుపు నవ్వులు వినిపించే ఇంట్లో ఇప్పుడు అరుపులు వినిపిస్తున్నాయి. మీకు కుటుంబం కంటే ఉద్యోగమే ముఖ్యమైంది. గొడవలు, అపార్థాలు, కోపం, నిశ్శబ్దం అన్నీ ఒక్కొక్కటిగా ఇంట్లోకి వచ్చాయి. ప్రార్థన ఆగితే పిల్లలు కూడా మారిపోతారు. టీచర్, మేడం, డేవిడ్ చదువులో వెనుకబడుతున్నాడు. ఏమైంది బాబూ? నాకు చదవాలనిపించడం లేదు. శారా కూడా మొబైల్కు బానిసయింది. ఇంట్లో ఎవరూ కలిసి కూర్చోవడం లేదు. ప్రతి ఒక్కరూ తమ తమ ప్రపంచంలో. ఒకరోజు రాజు ఉద్యోగంలో పెద్ద సమస్య వచ్చింది. ఆ రోజు అతను ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నాడు. అప్పుడే రాజు స్నేహితుడు రమేష్ అతని దగ్గరకు వచ్చి, రాజు, ఏమైంది? ఏదో మా ఇంట్లో శాంతి పోయింది. రాజు, నేనొక ప్రశ్న అడగనా? మీ ఇంట్లో ఇంకా కుటుంబ ప్రార్థన జరుగుతుందా? లేదు, చాలా రోజులైంది. ఒకప్పుడు అలాగే చేశాం. డబ్బు కోసం పరుగెత్తాం, ప్రార్థనను వదిలేశాం. తర్వాత మేమొక విషయం నేర్చుకున్నాం. ప్రార్థన లేని ఇళ్ళు గోడలున్న ఇళ్ళు మాత్రమే. దేవుని సన్నిధి ఉన్నప్పుడే అది నిజమైన గృహం. ఆ మాటలు రాజు హృదయాన్ని తాకాయి. ఆ రాత్రి ఎంతో రోజుల తర్వాత రాజు బైబిల్ తీసుకున్నాడు. రాజు తన కుటుంబంతో, పిల్లలు, నన్ను క్షమించండి. మీకోసం మంచి జీవితం ఇవ్వాలనే ప్రయత్నంలో మన కుటుంబానికి అత్యంత విలువైన దాన్ని నెమ్మదిగా కోల్పోయాను. డబ్బు సంపాదించాను, కానీ మన కుటుంబ ప్రార్థనను కోల్పోయాను. ఈ రోజు నుంచి మనం మళ్ళీ దేవుణ్ణి మొదటి స్థానంలో ఉంచుదాం. తన భార్య సరోజ గతాన్ని గురించి బాధపడకండి. దేవుడు మనకు ఇంకో అవకాశం ఇచ్చాడు. ఈ రోజు నుంచే మనం మళ్ళీ కుటుంబ ప్రార్థన ప్రారంభిద్దాం. ప్రభువా, మమ్మల్ని క్షమించు. ఆ కుటుంబంలో మళ్ళీ ప్రేమ, సమాధానం తిరిగి రావటం ప్రారంభమైంది. ఈ కథ మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే మరొక కుటుంబానికి కూడా షేర్ చేయండి. దేవుడు ప్రతి ఇంటిని తన సమాధానంతో నింపుగాక.